So we have an option called filtering in MS Excel sheets. So what is a filtering? Filtering is a quick and easy way to find and work with subset of data in a list. A filtered list displays only the rows that meet the criteria you specify for a column. Microsoft Excel provides two commands for filtering lists. There is auto filter and advanced filter. Auto filter means which includes the filter by selection for simple criteria. Advanced filter means for more complex criteria, we can use the option called advanced filter. Unlike sorting, filtering does not rearrange a list. Filtering temporarily hides rows you do not want displayed. We can hide the rows, which rows we don't want to see, so that we can hide the rows. When Excel filter rows, you can edit, format, chart, and print your list subset without rearranging or moving it. So this is all about the filtering concept in MS Excel sheets. See here, filtering data in worksheet. To perform the filtering feature, we have to follow these steps. First of all, be ready with the data on which we have to perform the filtering option. Now click a cell in a range you want to filter. Okay. For example, see here, in the home tab, navigate to editing group. So in the editing group, we have an option called sort and filter again. Okay. So the sort and filter option was disabled because we have not selected any column or any cell. So for that, I'm selecting certain row or certain cell, B second. Now click on filter. It was enabled. Sort and filter enable. Okay, now click on this. So it opens a drop down menu. Then select the filter option here. See, the fourth option is filter option. Click on this filter option. See, the worksheet was modified now. There is a modification in the worksheet, you can observe here. There is a drop down. For every heading, there is a drop down. Here also there is a drop down. For the course also we have a drop down. Fee. So ఇంకా ఫిల్టరింగ్ చేయడానికి మనం సెటన్ సెల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏదో సెల్ సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఉన్న ఎడిటింగ్ గ్రూప్ కి వెళ్ళి షార్ట్ అండ్ ఫిల్టర్ పై క్లిక్ చేసాము. షార్ట్ అండ్ ఫిల్టర్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది. ఆ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్నటువంటి టేబుల్లో మోడిఫికేషన్ అయితే అబ్జర్వ్ చేయగలిగాం. ఓకేనా? Now the next step, click on the arrow beside the course. For example, in course లో కొన్ని మోడిఫికేషన్స్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కోర్స్ దగ్గర ఉన్నటువంటి యారో పైన క్లిక్ చేస్తాం. ఓకే, నాకు అన్ని కోర్సెస్ వద్దు, ఓన్లీ జావా కోర్స్ కి ఎంతమంది అటెండ్ అయ్యారో కావాలి అనుకో. ఓన్లీ జావా కోర్స్ కి సెలెక్ట్ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్ డిసెలెక్ట్ చేసి జావా కోర్స్ కి ఎంతమంది అడ్మిట్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ ది జావా. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ట్యాప్ క్లిక్ చేస్తారు. చూడండి, ఇక్కడ నా డేటా అంతా ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జావా కోర్స్ కి ఎంతమంది వచ్చారో నాకు తెలుసుకోవడానికి ఈ ఫిల్టర్ లోకి వెళ్ళి యారో దగ్గర క్లిక్ చేసి ఫిల్టరింగ్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ జావా అనే దానిపైన క్లిక్ చేస్తాను. అలాగే ఒకవేళ డాట్ నెట్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనుకోండి, డాట్ నెట్ అనే దానిపై క్లిక్ చేస్తాం, సెలెక్ట్ చేస్తాము, ఓకే చేస్తాం. సో డాట్ నెట్ కి ఒకరే అడ్మిట్ అయ్యారని తెలుస్తుంది. ఓకే, రైట్. ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ కి ఎంతమంది అడ్మిట్ అయ్యారు ఆ ఇన్స్టిట్యూట్ లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంఎస్ ఆఫీస్ అడ్మిషన్ డేటా. సో ఈ విధంగా ఫిల్టరింగ్ ఆప్షన్ యూజ్ చేసి ఒక 2000 మెంబర్స్ ఉన్నా సరే సింపుల్ గా మనకి ఒక పర్టికులర్ కోర్స్ కి ఎంతమంది అటెండ్ అయ్యారో ఎంఎస్ ఎక్సెల్ షీట్ ద్వారా మనం ఫిల్టరింగ్ చేసి చెప్పొచ్చు.
అలాగని చెప్పేసి మన ప్రీవియస్ డేటా ఏమి కాదు, ప్రీవియస్ డేటా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సెలెక్ట్ ఆల్ చేస్తే మొత్తం డేటా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇన్ ద డ్రాప్ డౌన్ మెనూ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది కోర్స్, ద నేమ్ యూ వాంట్ టు ఫిల్టర్. సో ఏ నేమ్ కావాలో ఆ నేమ్ పైన క్లిక్ చేసి ఫిల్టరింగ్ చేయొచ్చు. ఈ విధంగా మనం చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఒక్కటే కావాలి అనుకుంటే అన్ని డీసెలెక్ట్ చేస్తాను. ఎంఎస్ ఆఫీస్ అడ్మిట్ అయిన వాళ్ళని తెలుసుకోవాలనుకుంటే ఎంఎస్ ఆఫీస్ పై సెలెక్ట్ చేసి ఓకే ట్యాబ్ పై క్లిక్ చేస్తాం. సో నా ఈ విధంగా మనకి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అనే కోర్స్ కి మాత్రమే అటెండ్ అయిన వాళ్ళు మనకు కనిపిస్తారు ఇందులో. Suppose there is a data here, details of the students. So on this data, we can use the filtering option. Suppose let us select one cell, whatever it may be, and go to the home tab, navigate to editing group. There is a option called sort and filter. Click on it. Click on the filter option. See, there is a small modification here. Okay, click on the cell which you want to filter. సో ఇక్కడ మోడిఫికేషన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేమ్ దగ్గర కానీ, బ్రాంచ్ దగ్గర కానీ, లేదంటే టోటల్ మార్క్స్ దగ్గర కానీ, పర్సంటేజ్ దగ్గర కానీ మనకి యారోస్ రావడం అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? సో దీనికి ఆప్షన్స్ ఏం చేస్తాం, హోమ్ ఒక సెల్ పై క్లిక్ చేసి హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి ఎడిటింగ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? నా ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ దగ్గర లేదంటే బ్రాంచ్ వైజ్ డేటా కావాలి అనుకో, ఇక్కడ బ్రాంచ్ దగ్గర ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక నాకు ఓన్లీ డిఈసి ఉన్న వాళ్ళు కావాలి, మిగతా వాళ్ళు ఎవరు వద్దు అనుకుంటే ఓన్లీ డిఈసి దాన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓకే అంటాను.